అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ హ్యాపీనెస్ ఆఫ్ బ్రెయిన్స్ డెవలప్మెంట్. సో నేను ఈరోజు మా బాబుకి ఫిజియోథెరపీ డైలీ ఎలా చేయిస్తాము, అలాగే ఫిజియోథెరపీ చేయిస్తుండగా మా హస్బెండ్కి ఎందుకు కోపం వచ్చింది అనేది ఈ వీడియోలో పోస్ట్ చేశానండి. సో ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో డైలీ నేను ప్రేమ్ని కొంచెం సేపు ఎండలో నుంచోమని చెప్తున్నాను, అలాగే నుంచున్నాడు. నెక్స్ట్ మా చిన్న బాబు కూడా జాయిన్ అయ్యాడండి. సో జాయిన్ అవుతూనే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. బట్ ప్రేమ అయితే గ్రిల్స్ పట్టుకొనే ఉన్నాడు, నడుస్తున్నాడు. ఒక్కో స్టెప్ బాగా అబ్జర్వ్ చేయండి, తను ఎలా మూమెంట్ ఇస్తున్నాడు అనేది. అలాగే బాబులో చాలా వరకు భయం అండి, కానీ ఆ భయం అనేది పోగొట్టడానికి 5 years పట్టింది మాకు. సో నెక్స్ట్ అలా వాల్ పట్టుకొని నుంచోమని చెప్తున్నాను, కానీ తన లెఫ్ట్ లెగ్ అనేది సహకరించట్లేదు సరిగ్గా. మసాజ్ అనేది చేస్తూనే ఉన్నాము, ఫిజియోథెరపీ చేస్తూనే ఉన్నాము. మా చిన్న బాబు కూడా నేర్పిస్తున్నాడు. చాలా వరకు మా చిన్న బాబేనండి తనలో ఇంప్రూవ్మెంట్ తెప్పించడానికి. అన్నదమ్ముల బాండింగ్ చాలా బాగుంటుందండి. సో వీళ్ళిద్దరూ అంతే గొడవ పడతారు, అంతే కలిసిమెలిసి ఉంటారు కూడా. నెక్స్ట్ మా హస్బెండ్ బాల్తో ఆడిపిస్తున్నారు. సో లెఫ్ట్ వెయ్యి, రైట్ వెయ్యి అని చెప్తున్నారు, లేదా తనకు వెయ్యమని చెప్తున్నారు. అలాగే వేస్తున్నాడు. కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. ఇదివరకు అలా గ్రిప్పింగ్ కూడా ఉండేది కాదండి. ప్రతిదానికి బాబు చాలా భయపడుతూనే ఉండేవాడు. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా, చిట్టి పుట్టి చిందులు కన్నా, నాతోనే దోబూచులాడాలనా, ఆటల్లో నీకు నేను కోడాలనా, చూశా కన్నా చూశా కన్నా చిన్న. వాళ్ళ నాన్నతో ఆడుతున్న ప్రేమ్ని ఎలా డిస్టర్బ్ చేయాలని చెప్పి మా చిన్న అబ్బాయి హర్షు బేబీ చూడండి ఎలా డిస్టర్బ్ చేస్తున్నాడో. సో స్టార్ట్ అయింది కొంచెం కొంచెంగా, అలా చేస్తూనే ఉన్నాడు మధ్య మధ్యలో. ఇక్కడ మా హస్బెండ్ ప్రేమ్కి ఫిజియోథెరపీ చేయిస్తూ ఉంటే మా చిన్న బాబు చూడండి హర్షు బేబీ ఎలా మూమెంట్ చేస్తున్నాడో. సో అదే మూమెంట్ లాస్ట్లో ప్రేమ్ వీడియో చేస్తాడండి, చూడండి. సో ఇదేనండి చివరిగా మా హస్బెండ్కి కోపానికి కారణం, మా హర్షు బేబీ డిస్టర్బ్ చేయటం. డైలీ బాబుని అలా ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాము కూర్చోబెట్టి. మీరే అబ్జర్వ్ చేశారు కదా. సో ఎలా హ్యాండ్స్ అయితే ఎలా మూవ్ చేస్తున్నాడు, లెగ్స్ అనేవి ఎలా మూవ్ అవుతున్నాయి తనకి అనేది అబ్జర్వ్ చేయండి. సో చాలా కష్టం అండి తనకి బాగా చేపించాలన్నా, ఈవెన్ పార్టీకి వెళ్ళిన, యూరిన్కి పాస్ చేసిన తనకేమీ తెలియదు తను వెళ్ళాడని. ఇప్పుడిప్పుడే చెప్పగలుగుతున్నాడు. కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అనేది ఇప్పుడిప్పుడే వస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్ అందరివి ఉండాలి మా బాబుకి. రామచిలకని చూస్తోంది నిన్నేదో అడుగుదామని, నీ పలుకు తనకి నేర్పవాని, ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని, పడుతోంది లేస్తోంది ఎందుకో మరి, నీలాగా పరుగు చూపుదామని. కరిగిపోని నా తీపి కలలని, తిరిగి రాని నా చిన్నతనముని,
ఇలా తనకి డైలీ ఫిజియోథెరపీ చేయిస్తూ ఉంటే మాకు కూడా హ్యాపీగానే ఉంటుంది. సో కుదిరిన టైంలో మాత్రం తప్పకుండా చేయిస్తాము. ఒక్కొక్కసారి మా హస్బెండ్ డ్యూటీ వల్ల చేయలేకపోతుంటారు. నేను చేయిస్తూనే ఉంటాను కొంచెం కొంచెం ఎప్పుడైనా, కానీ ఎక్కువ ఏడుస్తాడండి. సో వాళ్ళలో కూర్చోబెట్టుకొని అలా చేస్తుంటేనే చేయించుకుంటాడు. యాక్చువల్లీ ఇది రివర్స్లో కూర్చోవాలి, లెగ్స్ ఏమో మా హస్బెండ్ ఒళ్ళో ఉండాలి, కానీ బాబుని మాత్రం తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారు. అలా హ్యాండ్ మూమెంట్ అనేది ఇస్తున్నారు. తన మూడ్ చేంజ్ అయిపోయింది అంటే ఇంకా చాలా కష్టం. ఇంకా సో ఫిజియోథెరపీ అనేది డైలీ ఇలా చేస్తూనే ఉన్నామండి. అలాగే బాబులో కూడా కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే మీకు తెలిసిన సజెషన్స్ అనేవి మాకు కూడా ఇస్తారని, అవి మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయని మేము అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి వీడియోలో బాబుకి ఎలా ఫిజియోథెరపీ అనేది స్టెప్ బై స్టెప్గా చేయిస్తాము అనేది. ఇంకా చాలా స్టెప్స్ ఉన్నాయి. సో కొన్ని మాత్రమే పోస్ట్ చేయగలిగాను, ఎందుకంటే బాబుకి అవి చేయిస్తే బాగా ఏడుస్తాడు. సో అందుకనే కొంచెం కొంచెంగా బ్రేక్ ఇస్తూ చేయిస్తూ ఉంటాము. సో ఇదండి, సో మా బాబులో ఇంప్రూవ్మెంట్ అనేది ఇలా వస్తుంది. బాబుకి ఈ రకంగా ఫిజియోథెరపీ చేయిస్తున్నాం కదండి. అలాగే మీకు తెలిసిన వాల్యుబుల్ సజెషన్స్, అడ్వైజెస్ మాకేమైనా ఇవ్వాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అవి మాకు ఎంతగానో హెల్ప్ అవుతాయండి. సో మీ బ్లెస్సింగ్స్ అనేవి మా బాబుకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.